మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం చదువుకున్నాం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. యేసు ప్రభు వారిని నమ్ముకున్న వారికి, యేసు ప్రభు వారిని వెంబడిస్తున్న వారికి, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడి వాగ్దానం చేస్తున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం ఇది! మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ప్రతి విషయంలోనూ మనం ఎంతో కలవరపడుతూ ఉంటాము. మన సమస్యలు, ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే ఆ సమస్య నిమిత్తం ఎంతో కలవరపడుతూ ఉంటాము. పిల్లలు బాగా చదవట్లేదన్నా కలవరపడుతూ ఉంటాము. పిల్లలకి ఏదో మంచి జాబ్స్ ఇంకా రాలేదన్నా కలవరపడుతూ ఉంటాం. మన ఆరోగ్య విషయాల్లో కలవరపడుతూ ఉంటాం. ఎన్నో కలవరాలు. మన ఆదాయ విషయంలో సరిపడలేదు అంటే దాని గురించి ఎంతో కలవరపడతాం. కానీ యేసు ప్రభు వారు ఈ దినమందు మనకే తెలియచేస్తున్నారు. ఆయనని ఎవరైతే వెంబడిస్తున్నారో, యేసు ప్రభు వారి యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారికి తెలియచేస్తున్నారు, మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ప్రతి విషయంలోనూ మనం అన్నిటికీ భయపడుతూ ఉంటాము. ఇది ఎలా జరుగుతుందో, అది ఎలా జరుగుతుందో, ఈ దినం ఎలా గడుస్తుందో, ఈ ప్రయాణం ఎలా జరుగుతుందో, ఈ అనారోగ్యం ఎలా పోతుందో, అన్నిటికీ భయాలే. కానీ యేసు ప్రభు వారు చెబుతున్నారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి, ఆయనను హత్తుకొని జీవించిన వారికి కలవరపడనీయకుడి, వెరవకుడి అని తెలియజేస్తున్నారు. కనుక మనము ఆయన ఇచ్చే శాంతిని పొందుకున్నాము. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు అంటున్నారు. ఆయన శాంతి అంటే, ఆయన శాంతి కేవలము శరీర సంబంధమైనదే కాదు, మన జీవితానికి అవసరమైనటువంటి సంతోషాన్ని కలిగించేది మాత్రమే కాదు. ఈ శాంతి ఎలా ఉంటుంది అంటే సంతుష్టికరంగా ఉంటుంది అన్ని విషయాల్లో. మనసుకు, దేహముకు, ఆత్మకు, ఇంకా అన్నిటికీ సంతోషాన్ని కలుగజేసే ఆత్మది. మన ఆత్మ సంతోషంగా ఉంటుంది దేవునిలో, ఆయన శాంతి మనకు అనుగ్రహించినప్పుడు. మన దేహము సంతోషంగా ఉంటుంది ఆయనలో, ఆయన శాంతి మనకు అనుగ్రహించినప్పుడు. మన హృదయము ఎంతో ఆనందిస్తూ ఉంటుంది ఆయనలో, ఆయన మనకు శాంతిని అనుగ్రహించినప్పుడు. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు అంటున్నారు. లోకంలో కూడా శాంతిని వెతుక్కుంటూ ఏదేదో చేస్తూ ఉంటారు. లోకస్తులు ఏదేదో ఎక్కడెక్కడికో పోతూ ఉంటారు, ఏవేవో కార్యాలు చేస్తూ ఉంటారు. కొంతమంది శాంతి లేదు, టీవీల ముందు కూర్చొని సినిమాలు చూస్తూ ఉంటారు, సీరియల్స్ చూస్తూ ఉంటారు, శాంతి లేదు అంటారు. కానీ యేసు ప్రభు మాట మనం నమ్మినప్పుడు, యేసు ప్రభు వాక్యము మనం చదువుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు వాక్యం ద్వారా. ఆ దినానికి, ఆ సమస్య తీరిపోవడానికి, ఆ వేదన తీరిపోవడానికి, ఆ దిగులు తీరిపోవడానికి మనకి ఆ రోజు వాగ్దానం చేస్తూ ఉంటారు దేవుడు. కనుక శాంతిని వెతుక్కోవడానికి ఎక్కడెక్కడికో పరిగెట్టొద్దు. మనం యేసు పాదాల యొద్ద మనం గడుపుదాము. యేసుని వెంబడించిన వారికి శాంతినిస్తాడు, భయం లేకుండా చేస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. లోకం ఇచ్చినట్లుగా కాదు అంటున్నాడు. కనుక ఆయన ఇచ్చే శాంతి మనము కలిగి ఉంటే లోకాన్ని జయిస్తాము, పాపాన్ని జయిస్తాము, శరీరాన్ని జయిస్తాము. ఇన్ని విధాలుగా మనకి దేవుడిచ్చే ఆశీర్వాదం ఉంటుంది. శాంతిలో ఇన్ని విధాలుగా ఆశీర్వాదాలు ఉంటాయి. కనుక యేసు ప్రభు వారు ఇచ్చే శాంతిని మనం పొందుకుందాము. యేసు ప్రభు వారిని హత్తుకొని జీవిద్దాము. ఏ సమయంలోనూ ఆయనను విడిచిపెట్టవద్దు, మరిచిపోవద్దు అని వాక్యం తెలియజేస్తుంది. పరిస్థితులు ఎలా ఉన్నా కానీ యేసు ప్రభు వారి వలననే మనకి శాంతి, సమాధానము, నెమ్మది, భయం లేకుండా జీవించే కృప దొరుకుతుంది. కాబట్టి యేసు ప్రభు వారిని హత్తుకొని జీవిద్దాము. శిష్యులకు తెలియచేస్తున్నారు, నా శాంతిని అనుగ్రహించి వెళ్ళుచున్నాను అంటున్నారు. ఆయన సమయం తీరిపోయింది. ఇంకా ఆయన 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించారు, విస్తారంగా శిష్యులకి చెప్పవలసిన మాటలన్నీ చెప్పారు. ఇంకా ఆఖరిగా ఈ మాటలు చెప్తున్నారు, మీ హృదయములు కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. వారిని వల్లే మనకు కూడా చెప్తున్నారు ఈ మాట. మీ హృదయములు కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని మనకు కూడా చెప్తున్నారు. కాబట్టి యేసు ప్రభువుని హత్తుకొని ఆయన చేసిన అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను తలపోసుకుంటూ మనము కూడా అట్టి అద్భుతాలు, అట్టి ఆశ్చర్య కార్యాలు పొందుకుందాము. ఆశీర్వాదకరముగా జీవిద్దాము. ప్రార్థన.
మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు నాయన. ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు. చూస్తున్న బిడ్డలందరూ కూడా నైనా మీ శాంతి, సమాధానము, నెమ్మది దయచేయండి ప్రభువా. వెరవనీయకుండా కాపాడండి ప్రభువా. నైనా మా ప్రభు కలవరపడకుండా వారిని కాపాడండి ప్రభువా. ప్రతి అంశంలోనూ వారికి మీరు తోడుగా ఉండి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.